విశ్వసించే మనలో ఆయన తన శక్తి యొక్క అపరిమితం అంట, పరిమితం లేదంట. తన శక్తి యొక్క మహాత్యమును పెట్టాడంట. అందుకే మనం అసాధారణమైన వ్యక్తులం. మనలో ఆయన అపరిమితమైన శక్తిని డిపాజిట్ చేశాడంట. అది ఎట్లా మనకు తెలుస్తుంది అంటే, వెన్ వి వాక్ ఇన్ స్పిరిట్. ఆ దేవుని ఆత్మ చెప్పినట్లు మనం ముందుకు వెళుతూ ఉంటే, దేవుని ఆత్మ ఎట్లా చెప్పుద్దంటే, నువ్వు అడిగితే చెప్తాడు. నీలో ఉన్నాడు. విశ్వసించు. మనము రక్షణ పొందిన మనందరినీ ఆయన ఆత్మ సీల్ చేయబడింది. ఉత్తమంగా ప్రార్థన చేయడానికి నేర్పిస్తాడు. ఆయన సహాయకుడు. హీ విల్ కౌన్సిల్ us, హీ విల్ హెల్ప్ us. మన మనోనేత్రములు వెలిగించబడి మనలో దేవుడు ఇన్వెస్ట్ చేసినటువంటి అపరిమితమైన శక్తిని మనం ఎప్పుడైతే చూస్తామో, మనలో న్యూ డైమెన్షన్ బయటకు వస్తుంది. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ భూమి మీద యేసుక్రీస్తు వలె జీవించడమే ఆయన ఉద్దేశం. అనుకోవచ్చు, నాతో ఎవరూ లేరే. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చాలు. ఎవరిని ఎప్పుడు తీసుకుని రావాలో వాళ్ళని అప్పుడు తీసుకొస్తాడు. ఎవరితో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో, మనలో ఉన్న ఆత్మ అపరిమితమైన విశ్వాసముతో మరి గొప్ప కార్యములు చేయడానికి కూడా మనకు సహాయం చేస్తాడు. సో దట్స్ వై వి మస్ట్ కన్సల్ట్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన దైనందిక జీవితంలో పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మని నడిపింపును ప్రతి ఒక్కరము గ్రహించి అపరిమితమైన శక్తిని వాడుకొని ఆయన కొరకు అపరిమితమైన కార్యములు చేయుదుము గాక.